మేము ఇక్కడికి వార్తలు కలిసిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి మేడం గారికి మరియు కళాశాల లెక్చరర్లు అందరికీ విద్యార్థులకు మా విద్యార్థి వర్గం నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం నడుస్తుందో అమ్మా కదా ఇక్కడికి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన విద్యార్థి సమస్యలు ఏమున్నాయి, మరి మన విద్యార్థులకు కావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి, మరి ప్రభుత్వం ఇస్తానేది ఏమేమి ఇస్తారని చెప్పింది, మరి ఏంటనేది ముందు ఒకసారి మాట్లాడడం మీకు కొంత ఇచ్చినాము. దాంట్లో ఏముందంటే వద్దలు పడడం, ఆంధ్రప్రదేశ్ జలలోకి అడ్డుకుంటాం, గోదావరి నదిలో ఇప్పుడు మనం కాంటెంట్ చాలా నిజమైన కాంటెంట్ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందర కళ్ళ ముందు ఒక 5 నిమిషాలు పెడదామని ఇక్కడికి రావడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల కోసం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న నీళ్ళను మనమే వాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నియామకాలను మనమే ఉపయోగించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నిధులు మనమే వాడుకోవాలి అనేది మన కాన్సెప్ట్. అందుకే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం 100 మంది విద్యార్థులు మనలాంటి వారిని మనమే స్టూడెంట్స్ ఆత్మ బలిదానాలు చేసుకొని చనిపోయి ఆత్మార్పణ చేసుకోవడం వల్లనే రాష్ట్రం ఏర్పడింది. మరి మీకు అంతా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది అనేది చరిత్ర కూడా చదవాలి. తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర ఎట్లా పోరాడినాము 1952 నుంచి దాదాపు 2014 వరకు మన రాష్ట్రం 2014లో వచ్చింది. జూన్ ఆవిర్భావం వరకు ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాల మీద మీరు అవగాహన పెంచుకోవాలి సమాజంలో అని తెలియజేస్తూ మరి నాడు ఒకటి నీళ్ళ గురించి చెప్పడానికి వచ్చినాము, 2 మీకున్న విద్యా సమస్యల గురించి చెప్పడానికి కోసం మీరు రావడం జరిగింది. ఫస్ట్ నీళ్ళ గురించి మాట్లాడదాం, లాస్ట్ పేజ్ వరకు కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. సో విషయం ఓకే, నీళ్ళు ఈరోజు గోదావరి నది ఉంది మన రాష్ట్రం